బోధించిన మార్గాన్ని మనం అనుసరించినప్పుడు ఒక నిజమైన మనిషి జీవితాన్ని మనం పొందుతాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. ఎన్నో కోట్లాది పశుపక్షాదులు, జంతు జీవజాలాలు ఉన్న ఈ ప్రపంచంలో ఒక అత్యుత్తమమైన జన్మను పొందిన మానవుడే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, ఏలుతున్నాడు. అల్లాహ్ దయతో కరుణతో ఆశిస్తున్నాడు. ఆ మానవ జన్మని మనం సార్థకత చేసుకోవాలంటే ఆ ఖురాన్ బోధించిన సూక్తుల ప్రకారం మనం సన్మార్గంలో పయనించాలి, తోటి మానవుడికి సహాయపడాలి, స్వార్థ చింతన విడనాడి ఎప్పుడైతే పక్కవాడి ఆకలి తీరుస్తామో అప్పుడే నా ఆకలి కూడా తీరుతుంది అని నమ్మిన మానవుడే నిజమైన మహనీయుడు. నిజంగా ఆ అల్లాహ్ సూచించిన మార్గంలో పయనించవచ్చు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ దైవ చింతన, సమాజంలో ఎలా మెలగాలి, తోటి వారికి ఎలా సహాయపడాలి, మానవత్వంతో ఎలా మెలగాలి అనే అంశాలని చక్కగా ఒక తల్లిదండ్రులుగా మనం బోధించాలి. ఈ స్కూళ్లలో ఉపాధ్యాయులు బోధించాలి. దురదృష్టవశాత్తు